ఈరోజే ఈరోజే ఏపీ కేబినెట్ సమావేశం. అవును. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతూ ఉందన్నమాట. రాష్ట్ర అంటే పలు అంశాలపై చర్చ అయితే చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడుగులు అయితే వేయబోతూ ఉన్నారు. ఉద్యోగుల అంశంతో సహా సూపర్ సిక్స్ అమలుకు దిశగా కూడా మంత్రివర్గం భేటీలో చర్చ అయితే కాబోతుంది. కొత్త ఏడాదిలో ప్రారంభం వేళ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఖరారుకు కూడా కసరత్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏతో పాటుగా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కూడా నిర్ణయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పథకాలైతే ఖరారు చేయబోతున్నారన్నమాట. అంటే తల్లికి వందనం, అన్నదాతకు అంటే రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 2 పథకాల్లో ఎప్పుడు ఏది అమలు చేయాలనేది ఈ కేబినెట్ భేటీలో చర్చించి కార్యాచరణ ఖరారైతే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిరుద్యోగులకు సంబంధించి ఈ నెల పైన ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదలకు కేబినెట్ ఆమోదం అయితే ఇవ్వబోతోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి కొనసాగుతూ ఉందన్నమాట. 83,000 కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులు కూడా అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రంగంలోకి అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక విశాఖపట్నంలో టీసీఎస్ అక్కడ కూడా రాబోతుంది. అదేవిధంగా కాకినాడలో 2,000 కోట్లతో మనకు సంబంధించి కంపెనీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తం మీద ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగు అటు సంక్షేమ పథకాలకు సంబంధించి, అటు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగుల పీఆర్సీ, డిఏ బకాయిలకు సంబంధించి కీలక మీటింగ్ అయితే కాబోతూ ఉందన్నమాట. సో ఇలా మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా వీడియోస్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.